మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 21వ తారీఖు లగాయితూ డిసెంబర్ 27వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ మార్పులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. ముఖ్యంగా మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, అలాగే ఈ వారంతో గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. అలాగే సింహరాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు శుక్రబుధులు, ధనురాశి యందు రవి కుజులు, కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు ధనురాశి నుండి మీనరాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మన వారంతో పాటుగా ఈ వారంలో కూడా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగించడం, పంచమంలో ఉండేటువంటి శుక్రబుధులు, షష్ఠ స్థానంలో ఉండేటువంటి రవికుజులు, అలాగే గురుని యొక్క వక్రగతి పూర్తయిపోయిన తర్వాత వ్యయస్థాన స్థిత గురుడు కానీ, ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు వెరసీలా ఎక్కువ గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. లైఫ్ అంతా కూడా చాలా ఈజీగానే ముందుకు వెళుతూ ఉంటుంది. ఎక్కడికెక్కడ కొన్ని అవకాశాలు వస్తాయి. ఉదాహరణకి కర్కాటక రాశి వారు గతంలో ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల, ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు, అంటే ఏదైనా ఎక్కడైనా పడిపోవడం, జారిపడ్డము, దాని ద్వారా ఏదైనా చిన్నపాటి ఆపరేషన్స్ జరగడము, లేదా ఏదైనా ఎముకలు నొప్పి పెడుతూ ఉండడం, మోకాళ్ళ నొప్పి, ఇలా ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుండి చాలా స్పీడ్గా రికవరీ అవుతూ ఉంటారు. గత వారము ఈ వారంలో కూడా రికవరీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ అన్నారు, అంటే సౌఖ్యవంతమైన జీవితాన్ని గడపడానికి కూడా రవి కారణమవుతూ ఉంటారు. అలాగే రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలను తగ్గించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి అవకాశాలు మెరుగుపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఉద్యోగ పరంగా ఏదైనా ప్రమోషన్ని ఆశించినటువంటి వారు, లేదా పలానా చోటుకి ట్రాన్స్ఫర్ని అనుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి ఆయా పనుల్లో కొద్దిగా జాప్యత తగ్గి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు ఉంటుంది. జీవిత భాగస్వామి తాలూకు సపోర్టు ఉంటుంది. అలాగే ఆరోగ్యం సహకరిస్తుంది. రుణం దొరుకుతుంది. అప్పు కావాలి అంటే దొరుకుతుంది. అప్పు తీర్చడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే గృహము, వాహనము, వస్తువు, బంగారము, ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, లేదా ఏదైనా విహారయాత్రలు, ఇటువంటి వాటిని చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.